సమ్మర్ హాలిడేస్లో బర్త్డేస్ వస్తే పాపం పిల్లలకి స్కూల్లో చాక్లెట్స్ ఇవ్వడం కానీ ఏది కూడా కుదరదు కదా. సో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే హాసిని బర్త్డే, అంటే April 12th అనమాట. నేను కూడా ఆ రోజే వెళ్ళాను సెలబ్రేట్ చేద్దామని. అంటే సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయి, అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది కాబట్టి నేను వెళ్ళాను అనమాట. ఇంకా అక్కడికి వెళ్ళాక అయితే ఇవే ఆటలు. హాసిని అయితే ఇంకా మార్నింగ్ లేచిందే 11:30 అలా లేచారు. 12కి టిఫిన్ తిన్నారు. ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అంటేనే ఇంకా వాళ్ళకి ఇంకేం వద్దన్నమాట, అలా ఉంటుంది. సో ఇక్కడ ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అని చెప్పి నేను వెళ్ళాక ప్రిపేర్ చేస్తున్నారనమాట అత్త అమ్మ అందరూ కలిసి. ఇంకా నేను వెళ్ళాక అమ్మ అయితే పాపకి స్నానం చేయించింది. టిఫిన్ తిన్న తర్వాత ఇంకా తనకైతే ఒక డ్రెస్ నార్మల్గా బర్త్డే కోసం తీసుకున్న డ్రెస్సే వేశాను. ఇంకా తనైతే సైకిల్ తొక్కుకుంటూ ఆడుకుంటూ ఉంది. ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే మొత్తం అంతా అమ్మ చిన్ననే చూసుకున్నారు, ఇంకా వాళ్ళే చేశారు. ఇంకా బయట అయితే కాసేపు ఇట్లా ఫొటోస్ తీసానమాట హాసిని కోసం అని చెప్పి. ఇంకా సైకిల్ తొక్కుతుంది, సరే తొక్కో అని చెప్పి ఇట్లా కాసేపు ఊరికి అట్లా కూర్చుని ఉన్నాను నేను. ఇంకా తను తొక్కుతూ ఉంది, ఒకదాన్నే ఎలా వదిలేసామని. ఇంక ఇక్కడ మా అక్క వాళ్ళు కూడా వచ్చేసారు ఈవినింగ్ బర్త్డే సెలబ్రేషన్స్ కోసం. మళ్ళీ ఆఫ్టర్నూన్ వచ్చారు. నేను అంతేలేండి, నేను 12కి వెళ్ళాను, వాళ్ళు కొంచెం ఒక 2 hours అట్లా లేట్గా వచ్చారు. ఇంకా బయటకు వచ్చేసి ఇట్లా ఇంకా లేట్ కదా బర్త్డే సెలబ్రేషన్స్ అంతా, ఇంకా వంట కూడా చేసే పని లేదు. ఎందుకంటే మా అత్తయ్య వాళ్ళ అబ్బాయి చేస్తాను నేనే అని చెప్పారనమాట. సో తను వస్తాడు, తను వచ్చాక చేద్దామని చెప్పి ఇంకా మేమైతే ఇలా ఆడుకుంటూనే ఉన్నాము. షటిల్ ఆడాము, సైకిల్ తొక్కుకున్నాము. అయ్యో అస్సలు ఈ ఆట ఆడలేదు అనడానికి లేదు, చాలా ఎంజాయ్ చేసాము ఈసారి హాసిని బర్త్డే అయితే. బాగుంది, అందరూ కలిసి ఇట్లా ఆడుకోవడం కానీ ఇవన్నీ, అంటే సెలబ్రేషన్స్ అంటే బాగుంది అనమాట. ఈవినింగ్ చేసుకోవాల్సిన బర్త్డే కాస్త మేము 10:30, 9:30, 9 o'clock ఆ టైంలో చేసుకున్నాం అనమాట. ఒక్కొక్కటిగా లేట్ అయిపోయింది. మెయిన్ ఏంటంటే మాకు కేక్ దొరకడం లేట్ అయిపోయింది ఆ రోజు సండే ఒకటి. ఇంకా ఎలా అంటే షాప్స్ అయితే అంటే కేక్ బేక్ చేసినవి లేవు, ముందుగా ఆర్డర్ ఇవ్వాల్సిందేమో, బట్ అంటే రెడీమేడ్ ఉంటాయి కదా అనే ఒక ఆలోచనతో వెళ్ళాము. కానీ అన్ని చోట్ల సండే కాబట్టి నో కేక్స్ అనమాట. చాలా షాప్స్ నేను నా తమ్ముడు తిరిగాము, ఆఖరికి ఇంకొక షాప్లో దొరికింది. అది కూడా 1 kg ఒక కేక్ తీసుకున్నా, మళ్ళీ 1/2 kg ఒక కేక్ తీసుకున్నా. ఎక్కువ తీసుకున్నా వేస్ట్ అవుతుంది, ఇంకా పిల్లలు ఉంటారు. దాంట్లో పేస్ట్రీ కేక్స్ అంటే ఎక్కువసేపు అంటే మనం పెట్టుకోలేం కదా, పెట్టుకొని ఒక 2-3 రోజుల తర్వాత అంటే మనం తినలేం కాబట్టి 1.5 kg తీసుకున్నాము. క్లీన్గా సరిపోయింది. అక్కడికి కూడా ఇంకా మా ఆయన కోసం అని చెప్పి తీసి పెట్టిన కేక్ ఒక్కటి మిగిలింది. ఇంకా దాన్ని కూడా నేను వచ్చి అప్పుడు మర్చిపోయి వచ్చేసాను. పిల్లలు తింటారులేండి.